హాయ్ అండి. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను ఈ బ్లౌజ్ అయితే మీకు కటింగ్ అయితే చూపియట్లేదండి, ఓన్లీ స్టిచ్చింగ్ చూపిస్తున్నాను. అలాగే వచ్చేసి మీకు డాట్స్ అయినా పైపింగ్ సారీ మన షేప్ పట్టి లోడింగ్ అంటే మనకి అవుపియకుండా కుట్ట అనేది అవుపియకుండా ఎలా వేసుకోవాలో ఈ వీడియోలో మొత్తం క్లారిటీగా చూపిస్తానండి. ఎవరికైనా ఈజీగా అర్థమవుతుంది. ఇలా మనకు అంటే అందరూ ఒకలాగా కుట్టించుకోరు కదండి. కొంతమంది లోడింగ్ వేయమంటారు, షేప్ పట్టి అనేది లోడింగ్ వేయమంటారు. అలాగే ఇక్కడ డాట్స్ ఎలాగ వేసుకోవాలనేది కూడా చూపిస్తానండి, చూసేయండి. చూసారా? ఇప్పుడైతే నేను ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ అయితే తీసుకుంటున్నానండి. ఈ క్లాత్ అనేది చాలా జారే క్లాత్ అండి. అంటే మనకి సన్న చీరలు ఉంటాయి కదా, ఇవైతే బాగా జారుతుంటాయి. అయితే నేను ఇక్కడ ఇలా మనకు మనకు పల్చగా ఉండే క్లాత్ అయితే నేను చెప్తాను కదా, లైనింగ్ అనేది ఫస్ట్ వేసుకొని మీదంగానైతే మెయిన్ క్లాత్ పెట్టుకుంటే మనకి ముడత అనేది రాకుండా నీట్గా కుట్టేసుకోవచ్చు. ఇలా పెద్ద కుట్ట అనేది పెట్టేసుకొని 4 మెంబర్ మీద పెట్టుకుంటే మనకి సరిపోతుందండి. ఇలా చూసారు కదా, ఎక్కడ ముడత లేకుండా మన చేత్తోని ఇలా సెట్ చేసుకుంటూ కుట్టేసుకుంటుండాలి. ఇలా మొత్తం అయితే చుట్టూ ఇలా నీట్గా అనుకోవాలి, ఎక్కడ ముడత రాకుండా ఉంటుందండి. నేనైతే ఇక్కడ ఇలా కుడితే మాత్రం మీకు పక్కా అసలు ముడత అనేది రాదు, నేను గ్యారంటీ ఇస్తాను ఇక్కడ. ఎందుకంటే మనకి తెలిసిపోతుంటుంది కదా ముడత అనేది ఎక్కడ ఉంటుంది అనేది. మీదంగా మనం మెయిన్ క్లాత్ పెట్టుకుంటున్నప్పుడు మనకు ఈజీగా అర్థమవుతుంది. చుట్టూ ఉన్న క్లాత్ అయితే ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. డాట్స్ కూడా ఎలా వేసుకోవాలనేది కొంతమంది కన్ఫ్యూజ్ అవుతున్నారు కదండి. కాబట్టి నేను అవి కూడా చూపిస్తాను. ఇలా చూడండి, మనము చంక దగ్గర అది చంక డాట్ వేస్తాం కదండి, అక్కడ నుంచి మనకి షోల్డర్ నుంచి స్ట్రైట్గా వేసే డాట్, మెయిన్ డాట్ ఉంటుంది కదా, అలా అంతవరకు అయితే ఈ కుట్టు అనేది వేసుకోవాలండి. మనకి పెద్ద కుట్టు పెట్టేసుకొని వేసుకుంటే మనకైతే ముడత అనేది రాదండి అసలు. డాట్స్ వేసినప్పుడు మనకు వచ్చేది ఫస్ట్ ఇక్కడ చంక దగ్గర ఇలాంటి క్లాత్లు వచ్చినప్పుడు అయితే ఖచ్చితంగా ముడత వస్తుందండి. ఈ పాయింట్ అయితే మీకు బాగా యూస్ఫుల్ అవుతుంది, ట్రై చేయండి. అలాగే ఇంకో పార్ట్ కూడా ఇలా అయితే కుట్టుకోవాలండి. ఇట్లా చేయితోనైతే నీట్గా అనుకుంటూ ఇలా కుట్టేసుకుంటే మనకు ముడత అనేది అస్సలు రాదు. చూసారు కదా, ఇలా అయితే మొత్తం నీట్గా కుట్టేసుకోవాలి. మనకి కుడతప్పుడే తెలిసిపోతుందండి ముడత అనేది వస్తుందా లేదా అనేది, మనకి ఫస్టే తెలిసిపోతుంది. కాబట్టి మనం ఇలా అంటే లైనింగ్ మీద మెయిన్ క్లాత్ పెట్టి కుట్టుకుంటే ఈజీగా అర్థమవుతుందని చెప్తున్నా నేను. మనకి ముడత అనేది రాదు అసలు. ఇలా చుట్టూ ఉన్న క్లాత్ అంతా నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని ఇక్కడ నుంచి కూడా మళ్ళీ కుట్టు అయితే వేసుకోవాలండి. ఇలా వేసుకుంటే అస్సలు ముడత అనేది రాదండి, మనకి నీట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా అంతే, లైనింగ్ మీద ఈ క్లాత్ అనేది ఇలా పెట్టేసుకోవాలి. పెట్టుకొని ఇక్కడ మనము ఈ సైడ్ నుంచి అయితే వేసుకోవాలండి, కింది నుంచి వేసుకోవద్దు కుట్ట అనేది. ఇట్లా లాస్ట్ మనకు జాయింట్ వేసే నుంచి మనం జాయింట్ వేస్తాం కదా, ఇక్కడ లాస్ట్ నుంచి అక్కడ నుంచి అయితే ఇలా జాయింట్ చేసుకుంటే మనకి ముడత అనేది రాదు, కరెక్ట్గా వస్తుంది. కిందన ఫస్ట్ జాయింట్ చేసామంటే మనకి ముడత వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి ఇలా కుట్టు వేసుకుంటూ వెళ్ళాలి నీట్గా. లైనింగ్ మంచిగా అంటే మనకి ముడత రాకుండా నీట్గా అనుకొని ఇలా క్లాత్ అయితే సెట్ చేసుకుంటూ ఉండాలి. ఈ క్లాత్ అనేది చాలా రిస్క్ అండి కుట్టడము, కొత్త వారికి అయితే చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి జాగ్రత్తగా కుట్టుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ కుట్టే వాళ్ళకి ఇలాంటి బ్లౌజులు కుట్టినప్పుడైతే అసలు బ్లౌజుల మీద ఇంట్రెస్ట్ కూడా ఉండదు. కాబట్టి నేను చెప్పినట్టు ఇలా అయితే కుట్టుకున్నారంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. అలాగే ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది కుట్టడానికి. ఫస్ట్ అయితే ఎవరికి రాదు కదండి, అందరికీ కుడుతుంటేనే వస్తుంది ఎవరికైనా. నేనైనా అంతే, ఎవరైనా అంతే. ఫస్ట్ అయితే ఎవరికి రాదు.
ఇలాంటి క్లాత్లు వచ్చినప్పుడు అయితే మనం జాగ్రత్తగా కుట్టుకోవాలి. టైం పడుతుంది కానీ నీట్గా ఉండాలి. ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటేనే మనకి కుట్టాలనే ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది. ఒక బ్లౌజ్ కుట్టినప్పుడు ఇంట్రెస్ట్ అంతా పోతుంది కదా. అప్పుడు ఎందుకంటే మనకి ఇలాంటి ముడత వచ్చినప్పుడు ఇలాంటివి అవుతేనే మనకి బ్లౌజ్ల మీద ఇంట్రెస్ట్ అయితే పోతుంది. కాబట్టి మనం జాగ్రత్తగా కుట్టుకుంటుంటే ఒక బ్లౌజు మంచిగా వస్తే నెక్స్ట్ బ్లౌజు కుట్టాలనిపిస్తుంది. చూసారు కదా, ఇక్కడ ముడత లేకుండా నీట్గా కుట్టుకోవాలి. ఇలా ఎక్కడ ముడుతున్నా మళ్ళీ ఇట్లా కత్తెరతోని ఫోల్డ్ పెట్టేసి ఆ కుట్టు అనేది ఇప్పేసుకొని మళ్ళీ ఇలా నీట్గా అయితే కుట్టుకోవాలి. మనం అలా వదిలిపెట్టేసుకోవద్దు. బ్లౌజ్ కుట్టిన తర్వాత నీట్గా అయితే ఉండదండి ముడత వస్తే. కాబట్టి మళ్ళీ మనం ఒకసారి అన్నీ చూసుకోవాలి. కుట్టు అంతా నీట్గా ఉందా లేదా చూసుకొని ఎక్కడైనా ముడత ఉంటే కట్ చేసుకొని నీట్గా కుట్టుకోవాలి. దారం కట్ చేసి కుట్టుకోవాలని చెప్తున్నా. ఇక్కడ చూసారు కదా, నీట్గా కట్ చేసుకోవాలి మొత్తం. కుట్టేసుకున్న తర్వాత ఇలా అయితే నేను కట్ చేస్తాను. నెక్ పీస్ అనేది ఫస్టే కట్ చేయను, 2 జాయిన్ చేసిన తర్వాత కట్ చేస్తాను. ఇలా ఎక్స్ట్రా లేకుండా కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు జాయింట్స్ అయిపోయినాయి కాబట్టి మనమైతే డాట్స్ పెట్టుకోవాలి. ఈ డాట్స్ దగ్గర జాగ్రత్తగా చూడండి. ఇలా పెట్టేసుకున్నారంటే మీకు పర్ఫెక్ట్గా వచ్చినట్టే డాట్స్ అనేది. ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఈ షోల్డర్ ఉంది కదండి, ఈ షోల్డర్ అయితే మనకి కరెక్ట్గా షోల్డర్ నుంచి నడుము వరకు మెయిన్ డాట్ వరకు అంటే ఇలా తీసుకోవాలి. మనకు ఈ షోల్డర్ నుంచి ఇలా పట్టుకోవాలి. ఇలా పట్టుకుంటే మనకి కరెక్ట్గా డాట్ అనేది కరెక్ట్గా ఎగ్జాక్ట్గా వస్తుంది. ఇక్కడ ఇలా మీకు ఫస్ట్ అయితే కన్ఫ్యూజ్ అవ్వకుండా షోల్డర్ నుంచి సెంటర్ వరకు ఇలా అయితే మార్క్ పెట్టుకోండి. ఇలా అటు ఇటు హాఫ్ ఇంచ్ వదిలేసుకొని పైకి వచ్చేసరికి ఒక 3 ఇంచెస్ పొడవు అయితే వేసుకోవాలి. వేసుకొని ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే నెక్ కన్నా డాట్ అనేది పొడవు ఉండొద్దు. ఒకవేళ డీప్ ఉన్నప్పుడు నెక్ అనేది డీప్గా ఉంటుంది, డాట్ అనేది చిన్నగా పెట్టుకోవాలి. డాట్ అయితే పైకి వెళ్ళకుండా చూసుకోవాలి. మనకు నెక్ పైకి డాట్ వెళ్ళకుండా, అంటే నెక్ కన్నా డాట్ అనేది పైకి ఉండకుండా చూసుకోవాలి. అలాగే ఇక్కడ చూడండి, ఈ డాట్ కూడా అంతే. అక్కడ ఇక్కడ హాఫ్ ఇంచ్ వదిలేసుకొని ఇక్కడ ఇలా అయితే మార్క్ పెట్టుకొని మీరు షోల్డర్ నుంచి స్ట్రైట్గా పట్టుకోవాలి. ఇలా మనకి ఎగ్జాక్ట్గా వస్తుంది ఇది డాట్ అనేది. ఒక 3 ఇంచెస్ పొడవే ఉండాలండి, మరీ ఎక్కువగా ఉంటే బాగుండదు. కింద వెడల్పు రావాలి, పైకి వచ్చేసరికి సన్నగా రావాలి. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ముడత అనేది అస్సలు లేదు కదా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ డాట్స్ పెట్టుకోవాలి. ఫ్రంట్ పార్ట్ డాట్స్ కుదిరితే మనకి సగం బ్లౌజ్ కుదిరినట్టేనా అండి. మనకి మెయిన్ డాట్స్ దగ్గరే ఉంటుంది బ్లౌజ్ అనేది. చూసారా, ఇలా అయితే టక్స్ పెట్టుకుంటున్నాను. ఇక్కడ టక్స్ పెట్టేసి సెంటర్ దగ్గర అక్కడ ఇంచు ఇక్కడ ఇంచు అయితే తీసుకుంటున్నాను నేను. ఈ పొడవు వచ్చేసి కూడా 2.5 ఉంటే సరిపోతుందండి. పొడవు వచ్చేసి, వెడల్పు వచ్చేసి 2 ఇంచెస్. ఆ డాట్ నుంచి స్ట్రైట్గా పట్టుకుంటే మనకి చంక డాట్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇలా చూసారా ఎంత నీట్గా ఉందో. ఇప్పుడు ముడత అనేది రాదు. మనం ఇలా కుట్టు వేసుకున్నామంటే ఫస్ట్ అస్సలు రాదు. ఇక్కడ 2 సమానం పట్టుకొని ఇక్కడైతే ఒక 2 ఇంచెస్ పొడవు తీసుకోవాలి. ఇది ఈ డాట్ అనేది ఒక 2 ఇంచెస్ పొడవే తీసుకోవాలి. కంప్లీట్గా మనకి వచ్చేసింది. షేప్ అనేది చూడండి ఇలా వస్తుంది. మనం డాట్స్ పర్ఫెక్ట్గా వేసామంటే షేప్ అనేది ఇలా వస్తుంది. మనకి డాట్స్తోనే షేప్స్ అంటే ఇలా పర్ఫెక్ట్గా అయితే మనం కుట్టేసుకోవాలండి. కుట్టేసుకున్న తర్వాత ఇంకో పార్ట్ కూడా అంతే యాజ్ ఇట్ ఈజ్గా ఇలాగే పెట్టుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకొని సెంటర్ నుంచి ఇలా అయితే కుట్టేసుకోవాలి. చూసారు కదా, మనకి ఇలా స్ట్రైట్గా పట్టుకుంటే కుట్టు మీద నుంచే వస్తుంది డాట్ అనేది కరెక్ట్గా.
ఇలా ఇంకో డాట్ కూడా వేసుకుంటే మనకి 2 పార్ట్స్ అనేది కంప్లీట్గా వచ్చేస్తాయి. ఫ్రంట్ పార్ట్స్ అనేది చూసారు కదా, పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. ఇప్పుడు షేప్ పట్టీలు తీసుకుందాం. షేప్ పట్టీలు ఒకటి అటు ఒకటి ఇటు వేసుకోవాలండి. ఒకటి మన సైడు ఒకటి ఆపోజిట్ సైడ్ వేసుకుంటే మనకి పక్క గుర్తు అయితే ఉంటాయండి. మీకు కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే నేను ఈజీగా గుర్తు పెట్టుకునే విధంగా చెప్తున్నాను. ఒకటి మనకు ఆపోజిట్లో ఉండాలి, ఒకటి మన సైడ్ ఉండాలి. ఇలా మనం వేసుకున్నామంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి 2 పార్ట్స్కి. గుర్తుపెట్టుకోండి. అలాగే ఇలా ఉల్టా తీసి మీది నుంచి అయితే మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనము షేప్ పట్టీ లోడింగ్ అంటే ఎలా వేసుకోవాలో చూడండి. ఇప్పుడు షేప్ పట్టీ అనేది మనకి కుట్టు అవుపియకుండా ఎలా కుట్టుకోవాలనేది చూపిస్తున్నాను చూడండి. ఇలా మనము ఎటు సైడ్ తీసుకోవాలో చూడండి. ఇలా మెయిన్ క్లాత్ తీసుకొని ఇలా పార్ట్ అంటే మనకి ఏ సైడ్ వస్తుందని ముందే తెలిసిపోతుంది కదా, అదైతే గుర్తుపెట్టుకొని ఇలా వేసుకొని మనకి ఈ డాట్ అనేది కొంచెం ఫోల్డింగ్ చేసుకొని ఇలా కుట్టు వేసుకుంటూ రావాలి. చూడండి ఫ్రెండ్స్, బాగా గమనించండి మీరు. ఇలా అయిపోయిన తర్వాత ఇక్కడ ఫోల్డింగ్ చేయాలి. పార్ట్ అనేది నీట్గా ఇలా భాగం అనేది ముందు భాగం అనేది ఇలా నీట్గా ఫోల్డ్ చేసి ఇక్కడ లైనింగు మళ్ళీ నేను ఇక్కడ ఇందాక జాయిన్ చేసిన కదా ఆ పీసు ఇలా మొత్తం అయితే కుట్టు వేసుకుంటూ రావాలి. ఇలా మధ్యలో అయితే ఇది ఫోల్డింగ్లోకి వెళ్ళాలండి ఖచ్చితంగా. ఎందుకంటే మనకి ఆ కుట్టు మీద పడిందంటే మనకి రాదు, మళ్ళీ పార్ట్ అనేది బయటికి రాదు. చూసారా, ఇప్పుడు ఇందులో నుంచి ఇలా తీసుకోవాలి. అర్థమవుతుందా ఫ్రెండ్స్ మీకు? అర్థం కాకుంటే మళ్ళీ అడగండి, చెప్తాను. మళ్ళీ ఇంకో వీడియో అయితే పెడతాను. చూసారా ఎంత నీట్గా వచ్చిందో. మనకి కుట్ట అనేది అసలు అవుపోయేదండి. ఇలా కుట్టుకుంటే నీట్గా వస్తుంది. ఇక్కడ నుంచి మనము ఒక కుట్ట అయితే వేసుకోవచ్చు, మీది నుంచి మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేసుకోవచ్చు. చూసారా, కంప్లీట్గా వచ్చేసింది. ఇంకోటి కూడా అంతే అండి, చూపిస్తున్నాను చూడండి. మళ్ళీ ఇది కూడా గుర్తుపెట్టుకోండి బాగా మీకు, ఎందుకంటే ఫస్ట్ కాబట్టి కన్ఫ్యూజ్ అవుతారు. ఇలా మెయిన్ క్లాత్ తీసుకొని ఇలా అయితే పెట్టుకోవాలి. ఇక్కడ రెండైనా వేసుకోవచ్చు అండి లైనింగ్ పీస్లో, కానీ నేనైతే ఇలా వీళ్ళకి అందులో నుంచి మనకి డబల్ పీస్ అయితే వెళ్ళలేదు కాబట్టి నేను ఇలా కుడుతున్నాను ఒకటే తీసుకొని. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. సన్నగా ఫోల్డింగ్ చేస్తే మనకి క్లాత్ అనేది బయటికి రాకుండా కుట్ట అనేది లోపల దాని మీద పడకుండా ఉంటుంది. ఇలా చూసారా, ఇలా వేసుకోవాలి. ఈ కుట్టు మీ నుంచి రావాలండి. మళ్ళీ కొంచెం లోపలికి వెళ్ళినా మనకి ఆ పార్ట్ అని ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా దాని మీద పడుతుంది, బయటికి రాదు. ఇలా ఈజీగా వచ్చేస్తాయి మనకి జాగ్రత్తగా కుట్టుకుంటే. చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో. ముడత అనేది రాదు, నీట్గా ఉంటుందండి. చూడు ఎంత బాగుందో. ఇక్కడ నుంచి అయితే నేను ఒక కుట్ట అయితే వేస్తున్నానండి. రెండింటికి ఇలా వేసుకోవాలి, స్టిఫ్గా ఉంటుంది. షేప్ కూడా ఎంత బాగా వచ్చిందో చూడండి. ఇలా అయితే కుట్టుకోవచ్చు ఫ్రెండ్స్. మీకేమన్నా మళ్ళీ అర్థం కాకుంటే అడగండి, నెక్స్ట్ వీడియోలో కూడా మళ్ళీ చూపిస్తాను. షేప్ పట్టీ లోడింగ్ అనేది ఎలా వేసుకోవాలనేది చూపిస్తాను. అలాగే డాట్స్ ఏమన్నా డౌట్ ఉన్నా అడగండి, అంటే కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్. మీకు ఏ డౌట్స్ ఉన్నా కామెంట్స్లో చెప్పండి. ఇక్కడ ఉక్స్ పట్టి వేస్తున్నానండి. ఉక్స్ పట్టి అయితే ఇలా వేసుకోవాలి. మీది నుంచి మళ్ళీ ఒక స్టిచ్ అయితే ఇలా వేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా ఉన్నది కొంచెం ఇలా కట్ చేసుకోవాలి. ఫోల్డింగ్ అయితే ఇలా చేయాలి చూడండి. ఇలా ఫోల్డింగ్ చేసి ఇక్కడైతే కొంచెం రఫ్ ఇవ్వాలి, జాయింట్ దగ్గర నీట్గా ఇలా పెట్టుకోవాలి. మనకి బయటికి లైనింగ్ అనేది అస్సలు అవుపేయకూడదు. అలాగే కాజా పట్టి తీసుకోవాలి. ఈ కాజా పట్టికి అయితే ఎక్కడ దారాలు అనేది లేకుండా చూసుకోండి ఫ్రెండ్స్. దారాలు ఉన్న బ్లౌజ్ అనేది
మనం ఎంత నీట్గా కుట్టినా లుక్ అనేది ఉండదు. అలాగే ఇక్కడ కాజా పట్టి కోసం మెయిన్ క్లాత్ అలాగే లైనింగ్ తీసుకున్నాను చూడండి. మెయిన్ క్లాత్ లైనింగ్ రెండు జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ కొంచెం ఇలా పీస్ అయితే కట్ చేసుకోవాలి, ఒక 1/2 ఇంచు ఇలా ఫోల్డ్ చేయాలి. కాజా పట్టి అయితే ఇలా ఫోల్డ్ చేయాలి, చూసుకోండి. మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇలా ఒక స్టిచ్ వేసి మళ్ళీ పక్క నుంచి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. డబల్ స్టిచ్ వేయాలి కాజా పట్టికి. ఇలా నీట్గా వచ్చేస్తాయి మనకి. 2 పార్ట్స్ అయితే కంప్లీట్గా రెడీ అయిపోయాయి కదా. ఇప్పుడు జాయిన్ చేసుకోవాలి. ఈ కుట్ట అనేది ఫస్ట్ వేసిన కుట్ట అనేది ఇప్పేస్తున్నాను నేను. మనకి కుట్టు వేసేంత వరకు, డాట్స్ పెట్టేంత వరకే అవసరం అండి ఆ కుట్ట అనేది. తర్వాత ఇప్పేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ మనము నడుం పట్టి వేసుకోవాలి కదండి. నడుం పట్టి కోసం ఇగో ఇలా అంచు వచ్చింది అయితే తీసుకోవాలి. ఇలా అంచు వచ్చింది తీసుకుంటే మనకి అలా ఫోల్డింగ్ చేసి కుట్టాల్సిన పని అయితే ఉండదు. లేకుంటే కొంచెం ఫోల్డింగ్ చేసి కుట్టుకోవాలి. వేరే క్లాత్ తీసుకుంటే అంచు లేనిది అయితే ఫోల్డింగ్ చేసి కుట్టుకోవాలి. ఇలా జాయిన్ చేసుకొని ఇప్పుడైతే ఇలా కొంచెం ఫోల్డ్ చేయాలండి. డాట్ దగ్గర కంపల్సరీ లైట్గా కొంచెం ఒక 1/2 ఇంచు ఫోల్డింగ్ చేస్తే మనకి పట్టేసినట్టుగా ఉండదు బ్యాక్ పార్ట్ అనేది. ఇలా అంచు అనేది కుట్టుకోవాలని చెప్తున్నాను నేను. ఈ అంచు రాకపోతే మనకి మామూలుగా అయితే కుట్టుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకోవాలి, కరెక్ట్గా వేసుకోవాలండి. ఈ కుట్ట అనేది మన మెయిన్ క్లాత్ మీద పడకుండా నీట్గా వేసుకోవాలి. ఇప్పుడు చూసారు కదా, ఇంకో పాయింట్ చెప్తున్నాను చూడండి. ఇక్కడ షోల్డర్ అనేది మనకు జారకుండా ఉండాలంటే నెక్ సైడు ఒక 1/2 ఇంచ్ అయితే డౌన్ చేసుకోవాలి. ఇలా చూడండి, షోల్డర్ నుంచి ఇలా డౌన్ చేసుకోవాలి. నెక్ నుంచి మనకి నెక్ సైడు ఇలా 1/2 ఇంచ్ డౌన్ చేసుకున్నామంటే మనకి షోల్డర్ అనేది అస్సలు జారకుండా ఉంటుంది. ఇప్పుడు మనం ఉక్స్ పట్టి కాజా పట్టి బ్లౌజ్ని పెట్టి చూసుకోవాలండి. ఇది సైజ్ బ్లౌజు. ఈ బ్లౌజ్ని పట్టి అయితే మనకి ఉక్స్ పట్టి చూడండి కొంచెం ఎక్కువగా ఉంది. ఎక్కడైతే ఎక్కువగా ఉంటుందో అక్కడ మార్క్ పెట్టేసుకోవాలి. మార్క్ పెట్టుకొని కట్ చేసుకోవాలి. ఇలా మార్క్ అయితే పెట్టుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే మనకి కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు కాజా పట్టి కూడా చూసుకోవాలి. సేమ్ ఉన్నాయి కదా, ఇట్లా సేమ్ ఉంటే కుట్టేసుకోవచ్చు, లేదంటే కట్ చేసుకోవాలి ఎక్కువగా ఉంటే. కుట్టేసిన తర్వాత మళ్ళీ ఇలా రివర్స్ వచ్చేస్తే మనకి 2 కుట్లు అనేది కరెక్ట్గా వచ్చేస్తాయి. ముడత అనేది రాదండి ఇలా నీట్గా కుట్టుకుంటే. కంప్లీట్గా షోల్డర్ జాయింట్స్ కూడా అయిపోయాయి మనకి. ఫ్రంట్ పార్ట్ అలాగే బ్యాక్ పార్ట్ రెండు అయితే కంప్లీట్గా అయిపోయాయి కదా. ఇప్పుడు మనము మెడపట్టి వేసుకోవాలి, అలాగే హ్యాండ్స్ వేసుకోవాలి. ఇలా క్రాస్గా తీసుకోవాలి. మెడపట్టి కోసం అయితే మనం క్రాస్ పీస్ తీసుకోవాలి. ఒక 1.5 ఇంచ్ అయితే కరెక్ట్గా సరిపోతుంది మనకి. ఇలా ఎన్ని క్రాస్ పీసులు అయినా తీసుకోవచ్చు, క్రాస్గా ఉండాలి, లేదంటే నెక్ అనేది బాగా రాదండి. మీకు మెడకి ఎన్ని పడే అంటే మనకి బ్లౌజ్ని కుట్టేటప్పుడు అర్థమవుతుంది కదా, నెక్కుని బట్టి పీసులు ఎన్ని పడతాయి అనేది కూడా తెలిసిపోతుంది. కాబట్టి మనం అన్ని జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇందులో కూడా ఇదొక పాయింట్ ఏంటంటే ఇక్కడ జాయిన్ చేసేటప్పుడు ఒకటి అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఉండాలి. ఈ మూలలు అనేటివి ఒకటి అటు ఒకటి ఇటు ఉంటేనే మనకి జాయిన్ చేసిన తర్వాత స్ట్రైట్గా వస్తుంది. పీస్ అంతా స్ట్రైట్గా వచ్చినప్పుడు మనకి పైపింగ్ అయినా సరే, ఇలా మెడపట్టి వేసుకోవాలన్నా సరే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది. జాగ్రత్తగా ఇలా కుట్టుకోవాలి. మీరు ఇది కూడా కరెక్ట్గా కుట్టుకోలేదంటే బ్లౌజ్ అనేది అంత నీట్గా రాదండి. నెక్ అనేది అస్సలు బాగుండదు, షేప్ మారిపోతుంది. ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. కుట్టు దగ్గరికి కొంచెం వదిలిపెట్టేసుకొని ఇలా నీట్గా కట్ చేసుకోవాలి.
మీకోసం అయితే చూపిస్తున్నానండి ఇలా మరి జాయిన్ చేసి. కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి కొంచెం అర్థం కాదు కదా, అందుకని ఇలా పీస్ అయితే ఇక్కడ కాజాపట్టి నుంచి అయితే నేను జాయిన్ చేస్తానండి. మెడపట్టి అనేది యాడ్ చేస్తాను చూడండి. ఇలా అయితే కుట్టేసుకుంటూ రావాలి. ఇది కూడా మరీ ఎక్కువగా డీప్ అనేది లోపలికి వెళ్ళొద్దండి. కుట్ట అనేది లోపలికి వెళ్తే డీప్ అవుతుంది నెక్ అనేది, భుజాలు జారుతాయి. అలాగే కింద నెక్ కూడా అంటే నెక్ డీప్ అనేది కూడా పెరిగిపోతుంది. పెరిగిపోయి మనకి అంత లుక్ అయితే ఉండదు, మనం కట్ చేసినట్టుగా ఉండదు. కాబట్టి జాగ్రత్తగా ఒకే లెవెల్గా కుట్టుకుంటూ రావాలి. ఒక దగ్గర ఎక్కువగా ఒక దగ్గర తక్కువగా క్లాత్ అనేది అందుకోకూడదు. ఇలా టక్స్ పెట్టుకోవాలి. నెక్ చుట్టూ ఇలా టక్స్ పెట్టుకుంటే మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. పట్టేసినట్టుగా ఉండదు, నీట్గా వస్తుంది రౌండ్ షేప్ అనేది. ఇలా జాగ్రత్తగా పెట్టుకోవాలండి కొత్తగా కుట్టే వాళ్ళైతే. ఎందుకంటే కొంచెం అటు ఇటు అయినా మెయిన్ క్లాత్ కట్ అవుతుంది, అంటే మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అనేది కట్ అయిపోతుంది మీరు జాగ్రత్తగా కట్ చేసుకోకుంటే. ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకొని నీట్గా కుట్టు వేసుకుంటూ వెళ్ళాలి. ఒకే రకంగా ఉండాలండి ఇది కూడా కుట్టు అనేది. ఒక దగ్గర లావు ఒక దగ్గర సన్నగా రాకూడదు, లుక్ అయితే అస్సలు బాగుండదు అలా ఉంటే. ఇలా నీట్గా కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు చూసారు కదా, ఇలా మొత్తం కుట్టు వేసుకోవాలి. నేను ఫాస్ట్ పెడదాం అనుకున్నానండి వీడియో అనేది, కానీ మీకు అర్థం కాదు కదా ఫాస్ట్ చూపిస్తే. కాబట్టి మీకోసం అయితే నేను స్లోగా చూపిస్తున్నాను, పాయింట్ చూపిస్తున్నాను. అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. మరి మీకేమన్నా అర్థం కాకుంటే అడగండి కామెంట్ సెక్షన్లో, అడిగితే నేను రిప్లై ఇస్తాను. చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో. ఇలా అయితే కుట్టుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ అనేది ఇక్కడ పీస్లు అనేది జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ కూడా ఎలా జాయిన్ చేసుకోవాలి, అలాగే మెయిన్ క్లాత్ మనకి లైనింగ్ అనేది కుట్లు అనేది మనం జాయిన్ చేసిన తర్వాత అవుపియకుండా ఎలా వేసుకోవాలి, ఎలా కుట్టుకోవాలనేది చూపిస్తాను చూడండి. ఇక్కడ పీస్లు అనేది ఇలా కట్ చేసుకొని జాయింట్ అయితే వేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇదైతే మెయిన్ క్లాత్. ఇప్పుడు మెయిన్ క్లాత్ కూడా మనం పీస్లు అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా ఇక్కడ మనము కరెక్ట్గా చూసుకోవాలండి. మనకి మెయిన్ క్లాత్ అంటే మనకి రివర్స్ ఉందా అంటే ఉల్టా ఉందా కరెక్ట్ ఉందా చూసుకోవాలి. ఇలా మెయిన్ పీస్ అనేది, ఎందుకంటే లేకుంటే మనకి ఉల్టా కుడతాం కదా అప్పుడు డల్గా ఉంటుంది క్లాత్ అనేది, మనకి నిండుగా అనైతే ఉండదు. జాగ్రత్తగా కుట్టుకోవాలి చూసుకుంటూ. ఇలా 2 సైడ్స్ అయితే జాయిన్ చేసుకోవాలి. మీది నుంచి కూడా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలండి, క్లాత్ అనేది లేవకుండా ఉంటుంది. ఇప్పుడు చూసారు కదా, లైనింగ్ అనేది ఈ కుట్టు లోపలికి వెళ్ళాలి. అలాగే మెయిన్ క్లాత్ ఉంది కదా అది కూడా అలా లోపలికి వేసుకుంటే మనకి కుట్టు అనేది అస్సలు అవుపియకుండా ఉంటుందండి. జాయిన్ చేసినట్టుగా ఉండదు, నీట్గా ఉంటుంది. ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. కింద ముడతలు లేకుండా క్లాత్ అనేది సెట్ చేసుకుంటూ ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే మనం జాయింట్ చేసుకోవాలి, ఎందుకంటే మనకి అవుపిస్తుంది కదా, ముడత అనేది లేకుండా ఉంటుంది ఇలా జాయింట్ చేసుకుంటే. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసుకోవాలి. హ్యాండ్ కూడా మనకి పర్ఫెక్ట్గా వచ్చేసాయి. ఇలా సెంటర్ దగ్గర ఒక టక్స్ అయితే విచ్చుకోవాలి. ఇప్పుడు జాయిన్ చేసుకోవాలి. 2 హ్యాండ్స్ ఇలాగే కుట్టుకొని 2 సమానం ఉన్నాయా లేవా చూసుకొని కట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి కరెక్ట్గా వచ్చేసింది. ఇక్కడ లోతు తీస్తున్నాను చూడండి, 2 ఇంచెస్ నుంచి డౌన్ అయితే చేసుకోవాలి. ఇలా
ఇక్కడ కూడా 2 ఇంచెస్ నుంచి అయితే ఇలా 1/2 ఇంచు కట్ చేసుకోవాలి, సరిపోతుంది. ఇప్పుడు ఈ డాట్ పెట్టాం కదా, అక్కడ నుంచి షోల్డర్ మీద పెట్టేసుకొని ఇలా అయితే కుట్టు వేసుకోవాలి. లాగకూడదండి, క్లాత్ అనేది అస్సలు లాగకూడదు. లాగితే మనకి సాగిపోయినట్టుగా వచ్చేసి ముడత అనేది వచ్చేస్తుంది. మళ్ళీ రివర్స్ తీసి షోల్డర్ నుంచి అటు సైడ్ అయితే జాయింట్ చేసుకోవాలి. ఇలా నీట్గా అనుకుంటూ క్లాత్ అనేది ఇలా మొత్తం స్ట్రైట్గా వేసుకోవాలి. మళ్ళీ ఒక కుట్టు అయితే మొత్తం అక్కడ నుంచి లాస్ట్ నుంచి మళ్ళీ ఆ లాస్ట్ వరకు అయితే వేసుకోవాలి. మనకి ఇలా కుడితే అయితే ముడత అనేది అస్సలు రాదండి. చూడండి ఎంత నీట్గా వచ్చిందో, పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇప్పుడు జాయిన్ చేసుకుందాం. ఇలా చూడండి, ఇక్కడ జాయిన్ చేసేటప్పుడు ఎలా జాయిన్ చేసుకోవాలనేది చూడండి. ఇక్కడ హ్యాండ్ అనేది ఇలా కరెక్ట్గా పెట్టుకొని మనకు సైజ్ బ్లౌజ్ ఉంటుంది కదా, సైజ్ బ్లౌజ్ కూడా ఇలా చూసుకోవాలి. హ్యాండ్ లూజ్ వచ్చేసి ఇక్కడి వరకు ఉంది కదా, ఇలా ఒక రఫ్ ఇవ్వాలి. రఫ్ ఇచ్చి చంక నుంచి ఇలా మార్క్ అయితే పెట్టుకోవాలి. చంక లూజ్ దగ్గర మార్క్ పెట్టుకొని ఇలా స్ట్రైట్గా వెళ్ళాలి. తర్వాత ఇక్కడ హుక్స్ పట్టి కదా, హుక్స్ పట్టి చూసుకోవాలి. సైజ్ బ్లౌజ్ హుక్స్ పట్టి ఇలా మార్క్ చేసుకోవాలి. చూడండి. అలాగే నడుము అయితే ఇలా ఫోల్డ్ చేయాలి. 2 ఫోల్డ్ చేసి నడుము మన సైజ్ బ్లౌజ్ కూడా అలాగే ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇక్కడ మన కింద పైన పెట్టేసుకోవాలి. ఒకేసారి వచ్చేస్తాయి. ఇక అలాగే స్ట్రైట్గా వెళ్ళాలి. ఇంతవరకు వెళ్ళిన కరెక్ట్గా చూడండి. ఈ 2 పాయింట్స్ మనకి కలిసే విధంగా వేసుకుంటే కరెక్ట్గా వస్తుంది. అంటే ఫిట్టింగ్ అనేది బాగా వచ్చిందని అర్థం. అప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఈ 2 మార్కులు అయితే మనకి కలిసిపోయాయి. కుట్టు స్ట్రైట్గా వస్తేనే మనకి ఫినిషింగ్ అనేది బాగా ఉంటుందండి, ఫిట్టింగ్ కూడా బాగుంటుంది. ఇలా ఒక 4 కుట్లు అయితే వేసుకోవాలండి ప్రతి బ్లౌజ్కి. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, నేను రిప్లై ఇస్తాను. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో. ఇలా ప్లస్ మార్క్ కూడా వస్తుంది. ప్లస్ మార్క్ వచ్చిందంటే మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్టే. ఇక్కడ కుట్ట అనేది విప్పేసుకోవాలి. ఇక్కడ మనం కుట్ట అనేది వేసాం కదా, అది అనేది ఇలా విప్పేసుకోవాలి. ఇంకా పర్ఫెక్ట్గా వచ్చినట్టే. చూడండి ఎంత బాగా వచ్చిందో, ఎంత నీట్గా ఉందో చూడండి. ఇలా షేప్ పట్ట అనేది ఫోల్డింగ్ చేస్తే మనకి నీట్గా ఉంటుంది, కానీ డబ్బులు అయితే ఇవ్వరు కదండి. ప్రతిదానికి అలా చేయాలంటే మనకు కూడా కొంచెం రిస్క్ అనేది ఉంటుంది. అలాగే ఇక్కడ ఈ క్లాత్ అనేది కట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా కట్ చేసుకోండి. ఎందుకంటే కొంచెం అటు ఇటు అయినా ఈ క్లాత్ అనేది మనకి కట్ అయిపోతుంది. కాబట్టి ఇలా లేసినట్టుగా పెట్టుకోవాలి. క్లాత్ లేసినట్టుగా పెట్టుకొని కట్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, పర్ఫెక్ట్గా అయితే వచ్చేసింది. బ్లౌజ్ అయితే పర్ఫెక్ట్గా వచ్చేసింది కదా. ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.